ఫస్ట్ అఖిల్ గురించి మాట్లాడతాను బికాస్ ఇదేదో సినిమా బంధం కాదు. ఐ అండర్స్టాండ్ హిమ్ సో మచ్ ఇన్ క్రికెట్ ఆల్సో. వెరీ వెరీ ఎమోషనల్ పర్సన్. బయట కనిపించే అంత సాఫ్ట్ క్యారెక్టర్ ఏం కాదు. ఒక్కొక్క బాల్ని ఒక్కొక్క ట్రోల్గా చూశాడు. తీసి అసలు తను బ్యాట్లో బాల్ తగిలితే బయట కార్లు భయపడతాయి, స్టేడియం బయట ఉండే కార్లు భయపడతాయి. ఇంకా అంపైర్ అయితే ఉండే అన్ని గార్డులు వేసుకుంటాడు అనమాట. సో అఖిల్ సచ్ అ పవర్ఫుల్ హ్యూమన్ ఇన్సైడ్. తనలో ఇన్సైడ్ ఒక ల్యాండ్ మైన్ ఉంది. ఆ ల్యాండ్ మైన్ ఏంటో నాకే తెలుసు, నాకు అశ్విన్ గారికి తెలుసు, అశ్విన్ మా ఇద్దరికి తెలుసు. బికాస్ వీ అండర్స్టాండ్ హిమ్ సో మచ్. తను ఎప్పుడు కోపంగా ఉంటాడు, తను ఎప్పుడు అగ్రెసివ్ మోడ్లో ఉంటాడు. హౌ హిస్ క్యారెక్టర్స్ ఐ లెర్న్డ్ సో మచ్. దిస్ 3 years of CCL helped me a lot to learn Akhil, how deep he is in life and tana character entani, and that made me do this music in Lennon. I understood him so much. పైన కనిపించే 6 అడుగులు కాదు, భూమి కింద ఒక 6 అడుగులు ఉంటాడు ఆ అఖిల్, నాకే తెలుసు. సో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అంటే ఎలా చెప్పాలి, చాలా జాగ్రత్తగా టెంపర్మెంట్ దాచుకుంటాడు. అలాంటి వాళ్ళు నాకు చాలా ఇష్టం. అంటే ఎవరో తిట్టారని మళ్ళీ మనం ప్రెస్ మీట్ పెట్టి తిట్టేయకుండా ఆ తిట్టడాన్ని కరెక్ట్గా మనం తీసుకుని దాన్ని ఒక వీ షుడ్ హ్యావ్ ఎ నైస్ ఎమోషన్ లెట్ అవుట్ ఇన్ అవర్ లైఫ్. ఏదో ఒక మంచి ఎమోషన్ లెట్ అవుట్. బట్ వీ చూస్ క్రికెట్. రోజు సాయంత్రం 6:30కి అంటే ఎక్కడ మమ్మల్ని వెతుక్కోవాలంటే ఎక్కడో ఏదో హైదరాబాద్లో ఏదో గ్రౌండ్లో ఉంటాం మేము అందరం. సో క్రికెట్ మేడ్ మీ లెర్న్ అఖిల్ సో డీప్ ఇన్ లైఫ్, అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ Lennon, because the association with Annapurna is very long, goes a long way. Nagarjuna garu, Nageshwarao garu, it goes a long way from my tata garu, so it comes along as a very long way. I mean, andariki telusu how this started and how the both families are very important anedi, so it goes a very long way. I don't want to bore you guys now, but talking about Lennon, అంటే ఒక ఇది ఇప్పుడు సూర్యవంశీ లాగా అనుకోండి అఖిల్. ఎంతమంది వస్తారో రండ్రా, ఎంత ఫాస్ట్గా వేసినా ఓకే, నేను 140లో వేసినా ఫస్ట్ బాల్ 6 కొడతా, బూమ్రా వేసినా 6 కొడతా అలా. సో ఈజ్ రెడీ. 10th ఈజ్ గోయింగ్ టు స్మాష్ హిస్ థింగ్స్. అఖిల్ విల్ సెట్ హిస్ ల్యాండ్మార్క్ ఫర్ హిస్ ఫిల్మ్ క్యారియర్. Lennon will be his statement what he is capable of అనేది. సినిమాలో he took the whole soil of భారతమెట్టు, of రాయలసీమ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. నందు రాసిన స్క్రిప్ట్ని I think he had the soil in his hand and he performed it in amazing way. అసలు క్లైమాక్స్ అన్నీ చూస్తుంటే మాకే we had so much of goosebumps. సినిమా లాస్ట్ మినిట్ వరకు ఇంకా దీని తర్వాత ఇంకా పని చేస్తే ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు అంతవరకు మేము ఇద్దరం కూర్చొని పని చేసాం ఇన్ స్కోర్. సో ఇట్ వాస్ లైక్ అ ఫెంటాస్టిక్ మూమెంట్. నందు మాకు చాలా మంచి సినిమా ఇచ్చాడు. చాలా గ్రావిటీ మెయింటైన్ చేశాడు సినిమాలో. ఒక సినిమా కానీ ఎప్పుడు ఒక బలం ఉంటుంది, ఆ బలంని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాడు, చాలా బాగా రాశాడు కూడా. సో ఫెంటాస్టిక్ వర్క్ ఫ్రమ్ నందు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ Lennon, నందు. విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ లైఫ్. మీరు ఈ 2 నెలలు కాదు, ఇంకో 10 ఏళ్ళు అన్నపూర్ణలోనే ఉంటారు. యుల్ హ్యావ్ అ లాంగ్ అసోసియేషన్. గెటింగ్ టు నో వాట్ ఈస్ గుడ్ బ్యాడ్ చెప్పడాలు. ఇప్పుడు ఈ సీట్ బెల్ట్ వేసుకో, ముందర స్పీడ్ బ్రేకర్ వస్తుంది, ఇలాంటివన్నీ మనకి ముందు చెప్పేవాళ్ళు కావాలి. వీ టేక్ దట్ ఎక్స్పీరియన్స్ అలాట్. అండ్ నాగార్జున గారు వాస్ అవర్ సీట్ బెల్ట్ ఫర్ దిస్ ఫిలిం. చాలా 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 గట్టి కొట్టేస్తున్నారు, కొంచెం తగ్గించండి. చాలా ఇక్కడ ఇలాంటి పాట కాదు, ఇక్కడ ఇంకో పాట రావాలి. హౌ ద స్కోర్ ఇస్ టు బీ, ఎవ్రీథింగ్ వాస్ సో బ్యూటిఫుల్లీ జడ్జ్డ్ అండ్ వీ టుక్ ఆల్ హిస్ ఎమోషన్స్ ఇన్ ద రైట్ వే డెఫినెట్గా. సో హీ లావెస్ దట్ గ్రేట్ ఫీలింగ్ ఫర్ అస్. అఖిల్కి ఉంటుంది కదా, ఆ ఫీల్ ఉంటుంది కదా. సో వీ టుక్ దట్ రైట్ ఎమోషన్స్ ఇన్ లైఫ్. అండ్ భాగ్యశ్రీ అంటే I can't say how, I don't know how to describe it. Maybe I may be out of words or I may be in a కరెక్ట్గా చెప్పలేనేమో. బట్ వెన్ ఎవర్ షీ ఈస్ కమింగ్ ఇన్ ద ఫిలిం you will get that cool breeze which is happening. And definitely before what Bhagyashree has not what she has done will be marchipotaru andaru definitely. She will have a great career after Lennon. She will be lots చాలా మాట్లాడతారు భాగ్యశ్రీ గురించి. సో అది డే 1 మేము సినిమా ఫస్ట్ కాపీ చూసినప్పుడే వీ టోల్డ్ అబౌట్ దిస్. అండ్ వంశీ నాగవంశీ.
సో తను రాలేదు, తను ఓన్లీ ఇంటర్వ్యూలే చేస్తాడు అనుకుంటా, అసలు మామూలుగా ఇవ్వడు వన్ లైనర్స్ అంతా. సో వీ ట్రస్ట్ సార్. తను కూడా అంతే, చాలా చిన్న పిల్లాడు, తన ఎమోషన్స్ దాచుకోలేడు, కొడితే కరెక్ట్గా మాట్లాడతాడు. సో ఐ రియలీ లైక్ నాగవంశీ గారు ఫర్, బట్ ఇవాళ రాలేదు, బట్ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ లెనిన్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ లెనిన్. అండ్ పనిచేసిన అందరూ, ఎవ్రీబడి టుక్ ఎక్స్ట్రీమ్ కేర్. అక్కడ నాని కానీ, వంశీ కాక కానీ, చాలామంది, ఎవ్రీబడి, ద హోల్ టీమ్, సందీప్ కానీ, ద హోల్ టీమ్ గుడ్, రూపక్, చాలామంది దే టుక్ ఎక్స్ట్రీమ్ గుడ్ కేర్ అబౌట్ సెండింగ్ దిస్ ప్రోడక్ట్ అవుట్, including the DTS engineer in Annapurna also. So everybody took extreme good cares about this film. చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. సో డెఫినెట్గా రేపు నైట్ ప్రీమియర్స్ వీఆర్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. అండ్ ఇన్ లెనిన్ is a certified blockbuster from Annapurna and Sitara, it's going to come and we are extremely happy. July 10th ఒక మంచి సక్సెస్ఫుల్ ట్వీట్స్తో నిండిపోయి అఖిల్ విల్ గెట్ అ వెరీ ఎమోషనల్ హిట్ అని నాకు చాలా గట్టిగా I can feel. And watch Lenin, book your tickets, you will go with a very good heartwarming film for definitely for sure. And thank you so much. హలో అండి, ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. సో ఇది ఫస్ట్ టైం నేను ఈ మూవీకి కనబడుతున్నాను. జస్ట్ కొన్ని విషయాలు నేను చెప్పాలి. సో నా ఫస్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత సార్ మీ గురించి చెప్పాలి సార్. సో ఫస్ట్ ఫిల్మ్ అయిపోయింది, బాగా ఆడింది, అంతా అయిపోయిన తర్వాత సెకండ్ ఫిల్మ్ ఈ కథ రాసుకొని, సో ఎవరికి చెప్తాం ఏంటి అన్నప్పుడు సమ్వన్ అఖిల్ గారి టీం నుంచి నాకు ఒకరు కాల్ చేస్తే వచ్చి కథ చెప్పాను. చెప్పిన తర్వాత అతను ఒక మాట అడిగాడు నన్ను, అంటే అఖిల్ గారు దీనికి సెట్ అవుతారా అన్నారు. అంటే ఆర్టిస్ట్ అన్నాక దేనికన్నా సెట్ అవ్వాలి కదండి అని చెప్పాను. తర్వాత ఇమ్మీడియట్గా వెళ్ళి అఖిల్ గారికి కథ చెప్పాను, నచ్చింది. తర్వాత నాకు సార్కి ఎలా చెప్పాను ఏంటని నేను చెప్తాను. సో అఖిల్ గారు కథ చెప్పినప్పటి నుంచి అఖిల్ గారు ఒకటే చెప్పారు, టెన్షన్గా అది ఇది ఉంటే నందు నీ వెనక నేను స్తంభంలా నిలబడతాను, నీకేం కావాలన్నా ఇస్తాను అని ఒక మాట చెప్పడం కాదండి. నాకు సినిమా జరుగుతున్న ప్రాసెస్లో ఏదో చిన్న ఇబ్బంది వచ్చింది, నా పర్సనల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ విషయం తెలుసుకొని రాత్రి 2:30కి నన్ను ఫోన్ చేసి ఇంటికి పిలిచి, నందు మేము చాలా కాలం నుంచి హైదరాబాద్లో ఉన్నాం, మాకు చాలామంది తెలుసు ఇక్కడ, నీకు ఇప్పుడు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నాం అని చెప్పారండి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే అక్కినేని కుటుంబం అంత మంచి కుటుంబం అండి. నేను అక్కడ ఈ సినిమా చేయడం అంటే నిన్నంతా అఖిల్ గారు కింద ఉన్నారు డీటెయిల్స్ దగ్గర, నేను పైకి వెళ్ళి మా వైఫ్కి పిల్లలకి ఫోన్ చేసి 2 years అయింది అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి, నా 2 పిల్లల బర్త్డే 2 సార్లు అక్కడే చేశాను సార్, మొత్తం మన స్టూడియోలోనే జరుపుకున్నాను. సో అంటే ఇంక రేపు లాస్ట్ అన్నప్పుడు అది చాలా ఉంటుంది. బట్ మేము మంచి సినిమా చేసాం, అది మీకు వెళ్ళండి నేను దాని గురించి మాట్లాడతాను. అండ్ ఇంకొకటి నాకు సార్ గురించి చెప్పాలి. సార్ 2000 నా ఫేవరెట్ ఫిలిం మీకే చెప్పాను సార్, నువ్వు వస్తావనంటే నాకు చాలా ఇష్టం అని. సో 2000లో ఫిలిం రిలీజ్ అయినప్పుడు మేము 2002 ఆ టైంలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఈ పుస్తకాలకు అట్టలేసుకునే వాళ్ళం. ఆ పుస్తకాలకు అట్టలేసుకున్నప్పుడు నువ్వు వస్తావని వేసుకున్నప్పుడు ఎవడో దాన్ని చించాడని గొడవ పడ్డ రోజుల నుంచి మీతో మన డిస్కషన్ రూమ్లో, ఎడిట్ రూమ్లో, డబ్బింగ్ రూమ్లో ఎన్నో డిస్కషన్లు, ఎన్నో గొడవలు పడ్డాం సినిమా గురించి బెటర్మెంట్ కోసం. అక్కడ దాకా నేను వచ్చానంటే నేను ఏదో సాధించాను సార్, నేను సాధించాను. మీ ముందు చాలాసార్లు డిస్కషన్ అయినాయి. సో నాకు సార్ ఏంటంటే వెళ్ళి 20 minutes 30 minutes మనం ఏం చెప్పినా వింటారు, గ్రేటెస్ట్ లిజనర్ మొత్తం వింటారు. 29 minutes విని ఆ 1 minute చెప్తారు మనకు, ఇందులో ఏది బాగుంది, ఏది మంచిది, ఏదని చెప్తారు. ఆ 1 minute మనం తీసుకొని వచ్చేస్తే చాలు. సో థ్యాంక్ యూ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ఎప్పటికీ మంచి సినిమా ఇచ్చాను సార్, దట్స్ ఇట్, అంతే. ప్లస్ అఖిల్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ క్యారెక్టర్కి, లెనిన్ అనే క్యారెక్టర్కి ఫస్ట్ టైం విలేజర్గా వేస్తున్నారు, ఎలా ఏంటి అని మనం చాలా వర్క్షాప్లు అవి చేసాం, చాలా చూసుకొని చాలా చేసి మీకు ఒకరోజు midnight 3:30కి మనకు షూట్ ప్యాకప్ అయినప్పుడు నేను వాయిస్ మెసేజ్ పెట్టాను సార్. సార్ నాకు ఎందుకో ఈరోజు ఆ సీన్లో భారతీయ దుర్యోధనుడిగా చేస్తున్నప్పుడు మీరు అలా కూర్చొని పక్కన అమ్మాయిని చూస్తూ ఉంటారు, ట్రైలర్లో కూడా ఉంది ఆ షాట్, బంగారంలా ఉన్నామని. నైట్ 3:30కి నేను పెట్టాను మీకు వాయిస్ మెసేజ్. సార్ నాకు ఎందుకో మా ఊర్లో ఉండే లెనిన్ గారు నాకు మా ఊర్లో ఉన్న నాకు మా ఊర్లో కుర్రాడు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడుతున్నాడు అనే ఫీలింగ్ అనిపించింది సార్ అన్నాం. సో అదే త్రూ అవుట్ ఉంటుంది. రేపొద్దున ఎప్పుడు మీకు ఎక్కడ కానీ ఫస్ట్ సీన్ నుంచి చివరి దాకా కూడా ఎక్కడ మీకు అఖిల్ గారు కనపడరు.
మీరు మా ఊరు తీసుకెళ్తాను, మీరు మా ఊర్లోనే ఉంటారు, మా భారతాన్ని మీరు చూస్తారు. సో అందులో అన్ని క్యారెక్టర్స్ చూస్తారు. అండ్ అఖిల్ గారి గురించి ఏం చెప్పాలంతా నేను సినిమాలో చెప్పాను, ఇంకా నాకు ఎలా చెప్పాను. ప్లస్ భాగ్యశ్రీ ఎలాంటిదంటే, ఒక కెమెరా ముందు నిల్చొని కెమెరామెన్ను కొంచెం రైట్ తిరుగు, నీ లైట్ అంటే చేయదు, డైరెక్టర్ చెప్తేనే చేస్తుంది. ఏదైనా ఏం చెప్పినా డైరెక్టర్ చెప్పాలి, అలాంటిది. ప్లస్ తమన్ సార్ ఇంకా అన్నీ చేయాల్సినవన్నీ చేశారు, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఎన్నో ట్యూన్స్ ఇచ్చారు ఈ సినిమాకి, ఎన్నో ట్యూన్లు ఇచ్చారు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా మా టెక్నీషియన్స్ అందరూ సార్, నవీన్ నూలి ఈ సినిమాని ఎంత ఇష్టపడ్డాడంటే, దాన్ని ఒక షేపప్ తీసుకురావడం కోసం నిన్నటి వరకు కూడా ఇది నందు అది నందు అని సినిమాని చాలా చక్కగా ఎడిట్ చేసి ఏది మిస్ అవ్వకుండా చాలా బాగా చేశారు. సో వాళ్ళు ఇంకెవరిని అందరి చెప్పే నాకు ఒక టైం వస్తుంది, నేను అందరి గురించి చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు సార్, నేను మీ ముందు ఇన్ని రోజులు 2 years నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం ఆ ఫోన్ వస్తున్నప్పుడు నేను అఖిల్ గారికి చాలాసార్లు చెప్పాను, సార్ లైఫ్లో ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే నాకు సార్ ముందు కూర్చొని డిస్కస్ చేస్తుంటే, అంటే మనలో ఒక బెటర్ పర్సన్ నందు, ఇది చాలా బాగుంది కానీ ఇక్కడ ఏమన్నా ఉంటే బాగుంటుంది నందు, నువ్వు చేయగలవు, ఆలోచించు ఒకసారి, లేకపోతే ఇది ఓకే అంటారు. ఆ ఒక్క మాట మనం వెళ్ళి ఆలోచించుకొని చాలా చేసే ఉండాలి. అలా అందులో నాకు సార్ కంప్లీట్లీ జయమంగళం పాట ఆల్రెడీ పాట చేయించాం, చాలా బాగుంది. కానీ నందు చాలా కాలం అయింది మంచి మెలోడియస్ పాట వచ్చింది. ఇప్పుడు ఈరోజు ఆ జయమంగళం పాటే మీకు థియేటర్లో దాని ప్లేస్మెంట్స్ కానీ అవన్నీ చూసి చాలా బాగుంటుంది అదండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.